అందరూ కన్ఫామ్‌గా టీ అడుగుతారు. జింజర్ టీ, ఇలాచీ అన్నీ వేసి మరీ పెడతా. అప్పుడప్పుడు మసాలా టీ గూడా పెడతాను. దాంట్లో ఇంకా బావుండిద్ది. దాల్చిన చెక్క, ఇలాచీ, మిరియాలు, తులసి ఆకులు గింజలు అయన్నీ ఏస్తా. నాకు టీ అంటే ప్రాణం అంతే. అవును నాకు తెలుసు. అందుకే చెప్తున్నా. నీకోసం ఈసారి నేను టీ పెట్టిస్తా. మా ఇంటికొచ్చిన వాళ్ళందరూ కన్ఫామ్‌గా అడుగుతారు. వదిన టీ పెట్టి, అక్క టీ పెట్టి అని. ఏం చాయ్ చాయ్ చుట్టుకున్న తాగరా అబ్బాయ్. ఏ చాయ్ చుట్టుకున్న తాగరా అబ్బాయ్ చాయ్ చాయ్. టీ అంటే చాలు, టీ ఉంటే చాలు. అవును నాకు పప్పు ఉంటే చాలు. నాకు మా కన్నయ్యకి పప్పు ఉంటే చాలు. అవే చికెన్ మటన్ కన్నా కూడా హ్యాపీగా తినేస్తాం. పప్పు నెయ్యి ఆవకాయ ఉంటే చాలు. ఈశ్వర్ సూలూరుపేట పేట అంటున్నావు, నెల్లూరునా మీది? చిన్ని మీది నెల్లూరా? మా మరిది వాళ్ళది సూలూరుపేట. నేను 1 టైం వచ్చా సూలూరుపేట, 1 టైమో 2 టైమో. చిన్ని మీది నెల్లూరా? నాకు తెలియదే. నెల్లూరు చేపల పులుసు ఫేమస్ కదా. కాదు నెల్లూరులో ఉన్న 1 ఇయర్. అవునా మీదెక్కడ మరి? కాదు మాది గుంటూరు, బట్ కన్నయ్య ఉన్నాడు. అవును సూలూరుపేటలో హర్ష ఉన్నాడు. వైజాగ్ సిస్టర్ మాది. అవునా వీడియోస్లో చెప్పే ఉంటావు కదా. వైజాగ్ బాగుండిద్ది. ఇందాకలే యువరాజ్ అని ఒకళ్ళు వచ్చారు, వాళ్ళది కూడా వైజాగే. వైజాగ్ ఫిష్ బాగుంటాయి. ఫిష్లన్నీ తినేసే చిన్ని. నా మూవీస్ దునియా. హాయ్ అండి, హాయ్. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఐఎమ్ రామ్. అవునా ఏ రామ్? అదే చిట్టి తల్లి రామా? చాలామంది ఉన్నారు కదా రామ్. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నా మెసేజ్ స్కిప్. అవునా ఉండు పోయినాయేమో. ఒక్క నిమిషం చిన్ని చూస్తున్నా. వైజాగ్ అని చెప్పావు, నెల్లూరులో 1 ఇయర్ ఉన్నానని చెప్పావు. రామ్ ఓన్లీ. ఓకే రామ్ గారు, ఎలా ఉన్నారు, బాగున్నారా? ఏం చేస్తున్నారు? మీకు కూడా ఛానల్ ఉందా? మీ పిల్లలు ఏం చదువుతున్నారు సిస్టర్? ఓన్లీ 1 బాయ్ సిస్టర్. నాకు 5 ఇయర్స్. ఎల్కేజీ చదువుతున్నాడు. ఎల్కేజీ అయిపోయింది. వైజాగ్ సిస్టర్ మాది. కాదు నెల్లూరులో 1 ఇయర్ ఉన్నా. ఈ పిక్ చూస్తుంటే మా తెలుగు తల్లికి సాంగ్ గుర్తుకొస్తుంది. అవునా ఈ పిక్ చూస్తుంటే మా తెలుగు తల్లి సాంగ్ గుర్తుకొస్తుంది అన్న. అవును చూసా ఇప్పుడు. బాపు గారి బొమ్మలు కదా అందంగా ఉంటాయి. మా స్కూల్లో డైలీ చెప్పించేవాళ్ళు మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అనే సాంగ్. బంగారు తల్లికి గుర్తులేదు, ఒకసారి గుర్తు చేసుకుంటే గుర్తు వస్తుంది. శ్రీదేవి గారు నాకు ఓన్లీ 1 బాయ్. ఎల్కేజీ అయిపోయింది, యూకేజీలోకి వెళ్తున్నాడు. ఓకే సిస్టర్ బాయ్ అంటున్నారు. ఓకే శ్రీదేవి గారు, ఇంతసేపు అయితే లైవ్కి వచ్చి సపోర్ట్ చేసినందుకైతే చాలా చాలా థ్యాంక్స్. రామ్ గారు వెళ్ళిపోయారా, ఉన్నారా? మీకు కూడా ఛానల్ ఉందా? ఉంటే చెప్పండి. భోజనం చేశారా? గుడ్ ఆఫ్టర్నూన్, శుభ మధ్యాహ్నం. ఎలా ఉన్నారు, బాగున్నారా? రామ్ గారు ఎక్కడి నుంచి? అలా లైవ్లో పిక్ యాడ్ చేయడం ఎలా? మనం లైవ్ స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని ఆప్షన్స్ వస్తూ ఉంటాయి కదా. ఇక్కడ గ్రీన్ స్క్రీన్ అని 1 2 3 4th స్క్రీన్ మీద 4th గ్రీన్ స్క్రీన్ అని వస్తుంది. దాన్ని మనం టచ్ చేస్తే మన గ్యాలరీ ఓపెన్ అయ్యిద్ది. అక్కడ మనం ఏ పిక్ కావాలో ఆ పిక్ యాడ్ చేసుకోవచ్చు. హాయ్ జ్యోత్స్న, ఎలా ఉన్నావు, బాగున్నారా? లైక్ డన్ అంటున్నారు. ఎలా ఉన్నారు సిస్టర్? బాగున్నాను సిస్టర్, మీరు ఎలా ఉన్నారు? భోజనం చేశారా? నేను చేస్తుంటే అవ్వట్లేదు సిస్టర్. అవునా నేను కూడా రీసెంట్గానే ట్రై చేసి, అందరు చేస్తున్నారు కదా, అసలు ఇలానా కాదా అని. ఆ గ్రీన్ స్క్రీన్ టచ్ చేసి తర్వాత పిక్ సెలెక్ట్ చేసి డన్ అంటే అవుతుంది. బాగున్నాం అంటున్నారు, అంటున్నారు. నేను చెప్పాగా ప్రసన్న గారు. పని చేయడం పని చేద్దాం విమలా గారు. చెప్పండి. హైలైట్ 1 minute వీడియో అడుగుతుంది. 5 minutes